కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. 2 స్థానాల్లో కలిపి బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ టీడీపీ వైసీపీ మధ్యనే అసలు పోరు నడిచింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి పోటీ చేయగా, ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగన్ రెడ్డి తలపడ్డారు, బరిలో నిలిచారు. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఉప ఎన్నిక తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే కొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగటంతో ఆయా చోట్ల కొద్దిసేపు ఓటింగ్ ని నిలిపివేశారు. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57% ఓటింగ్ నమోదు కాగా, ఒంటిమిట్టలో 70% ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. భారీ భద్రత నడుమ బ్యాలెట్ బాక్సుల్ని కడప పట్టణానికి తరలించారు. ఈ నెల 14న ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరగనుంది. పులివెందులలో టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. జెడ్పీటీసీ పరిధిలోకి రాని గ్రామస్తులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారని, పోలీసులు దొంగ ఓట్లకి సహకరిస్తున్నారంటూ అంబటి ఆరోపించారు. అంబటి వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని పల్లా శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే పోలీసులు ఏం చేయాలండి? ఎవరైనా దొంగ ఓట్లు వేస్తుంటే వారిని అటకాయించే కార్యక్రమం చేయాలి. దొంగ ఓట్లే ప్రోత్సహిస్తున్నారే. పక్క గ్రామాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వారిని రాచ మర్యాదలు చేసి తీసుకువెళ్ళి ఓట్లు వేయించేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారే. ఎంత దారుణం అండి ఇది! ఇలాంటి దారుణాన్ని ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా విన్నామా, కన్నామా అని అడుగుతా ఉన్నా. అక్కడ ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఓట్లు రిగ్గింగ్ అని చెప్పినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. కేవలం ఓటమి పాలైపోతున్నారనే భయంతోనే ఇలాంటి ఆరోపణలు చెప్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు వైసీపీ నాయకులు చూస్తుంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, మేము ఇక్కడ నియంత్రణ పాలన సాగుతుంది, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఎవరు కూడా సహకరించట్లేదని చెప్పేసి చేస్తున్నవన్నీ కూడా అవాస్తవాలు.